బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతుంది. తిరుమల కొండకు 2 రోజుల నుంచి భక్తజనం తరలి వస్తోంది. భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద తోపులాట జరిగిన సంగతి తెలిసిందే. వేకోజాము నుంచి కంపార్ట్మెంట్లు అన్ని నిండే ఉండగా శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు నిరీక్షిస్తున్నారు. సర్వ దర్శనానికి 24 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. గురువారం 72,355 మంది భక్తులు దర్శించుకోగా శుక్రవారం రద్దీ కొనసాగుతుంది. భక్తులు తరలి రావడంతో తాకిడి కారణంగా శ్రీవారి ఆన్లైన్ టికెట్లు టీటీడీ అధికారులు రద్దు చేశారు. ఇప్పటికీ ఆన్లైన్ టికెట్లు పొందిన వారికి యథావిధిగా దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతుంది. తిరుమల కొండకు 2 రోజుల నుంచి భక్తజనం తరలి వస్తుంది. సో ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్లో అందిస్తారు. గోపి, చెప్పండి, తిరుమల కొండకు 2 రోజుల నుంచి భక్తజనం తరలి వస్తుంది. మరి అలాగే శ్రీవారి ఆన్లైన్ టికెట్లు కూడా టీటీడీ అధికారులు రద్దు చేశారు. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? నిత్య ఏదైతే వరుస సెలవుల నేపథ్యంలో కూడా తిరుమలకు భక్తులు భారీగా గత 3 రోజులు కూడా చేరుకుంటున్నారు. ఏదైతే తిరుమలకి ఒకటి వరుస సెలవులు, క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో కూడా అదేవిధంగా ఇయర్ ఎండింగ్, సంవత్సరం ఎండింగ్ అవుతున్న నేపథ్యంలో తిరుమలకు భారీగా భక్తులు చేరుకున్నారు. ఎప్పటికీ దాదాపుగా కని విని ఎరుగని రీతిలో కూడా తిరుమలకు చేరుకున్నారు. అయితే వీటికి సంబంధించినటువంటి నిన్న ఏదైతే శ్రీవారికి సంబంధించిన దర్శనానికి సంబంధించినటువంటి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా కొంత తోపులాట అయితే జరిగింది. ఏదైతే సర్వదర్శన టికెట్లకు సంబంధించినటువంటి టోకన్లు జారీ చేసే సమయంలో కూడా భక్తులు కూడా కొంత తోపులాట జరిగి కొంతమందికి కూడా క్యూ లైన్ లో కూడా గాయాలు ఇవ్వడం జరిగింది. వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని ఆ తోపులాటను కూడా క్రమబద్ధీకరించే చర్యలు భాగం చేశారు. ఏదైతే అలిపిరి టోల్ గేట్ వద్ద కూడా భారీగా భక్తులు నిన్న కూడా ఎప్పుడు కని విని వినిగ రీతిలో కూడా అలిపిరి రోడ్డు మార్గాన కూడా 12,000 పైచులుగా ఉన్నటువంటి వాహనాలు కూడా తిరుమలకు చేరుకున్నాయి. అదేవిధంగా ఏదైతే తిరుమల స్వామివారి సర్వదర్శనానికి కూడా దాదాపుగా 30 నుంచి 40 గంటల సమయం క్యూ లైన్ లో వేచి ఉండే వాళ్ళకి కూడా సర్వదర్శనానికి వచ్చిన భక్తులు కూడా 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. ఏదైతే ఈ సామాన్య భక్తులకు త్వరగా సర్వదర్శనాన్ని చేపించాలనే దానికి కూడా టీటీడీ అధికారులు కూడా నిన్న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏదైతే శుక్ర, శని, ఆది 27, 28, 29, 26, 27, 28 3 రోజుల పాటు ఏదైతే ఆఫ్లైన్ లో అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో కూడా శ్రీవాణి సంబంధించినటువంటి టికెట్ల జారీ విషయాన్ని కూడా పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి కూడా ఒక ప్రత్యేక ప్రకటన అయితే చేశారు. మరోపక్క తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు కూడా టీటీడీ సూచనల మేరకు కూడా స్వామివారి దర్శనాలు చేసుకోవాలని చెప్పి కూడా టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఏది ఏమడుపుగా తిరుమలకు ఇసుకేస్తే రాలనంత జనాన్ని అయితే తిరుమలలో చూస్తున్నారు. మరోపక్క ఏదైతే ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ కూడా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను ఉత్తర ద్వారాలను తెరిచి ఉన్న నేపథ్యంలో కూడా ఈ రద్దీ కూడా దాదాపుగా జనవరి 8వ తేదీ కూడా కొనసాగనున్నట్టు కూడా ఈ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తిరుమలకు ఎటు చూసిన భక్తులతో కూడా భక్తులు సంచరిస్తున్నారు తెలుస్తుంది. మరి ఆన్లైన్ విధానాన్ని రద్దు చేస్తే ఆ టికెట్లు భక్తులకి ఏ విధంగా కేటాయించాలని దానిపై నిపుణులతో మరో కమిటీని ఏమైనా నియమించే అవకాశం ఉందా? ఏదైతే తిరుమలకు సంబంధించినటువంటి ఆన్లైన్ విధానం ఉంటాయి, ఏదైతే 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఆన్లైన్, ఆఫ్లైన్. ఏదైతే ఆన్లైన్ అంటే ఖచ్చితంగా ఇప్పటికే స్పెషల్ ఎంట్రెన్స్ అండి 300 రూపాయల టికెట్లను ఇప్పటికే టీటీడీ రోజువారీగా వీకెండ్ కి సంబంధించి వీక్ రోజు సంబంధించి 18,000 నుంచి 20,000 వరకు ఇప్పటికే ఆన్లైన్ మొదటి 3 నెలలకు ముందే ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. ఆఫ్లైన్ ద్వారా అంటే విఐపి బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసి సామాన్య భక్తులకు అదే త్వరగా దర్శనం చేయించాలనే దాన్ని కూడా విఐపి బ్రేక్ దర్శనంలో కూడా పూర్తిగా రద్దు చేసి విఐపీలు కూడా ఎవరు కూడా తిరుమలకి 3 రోజుల పాటు రావద్దు అని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇది ఏమంటూ కూడా మొదటిగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి, జనవరి న్యూ ఇయర్ రోజు కూడా ఇప్పటికే 1,89,000 టికెట్లను డిపో ద్వారా కూడా భక్తులకు కేటాయించారు. యాక్చువల్ గా వైకుంఠ ఏకాదశి ముందు ఇంత భక్తులకు తిరుమలకు భక్తులు
వస్తారని చెప్పి టీడీ అధికారులు కూడా ముందు అంచనా వేయడంలో కూడా కొంత విఫలమైనట్టుగా తెలుస్తా ఉంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.